అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ఉప్మాని చూపించబోతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా లంచ్ డిన్నర్గా కూడా దీన్ని తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్సే కాదండి, ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ దీనిని తినవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం నేను ఒక గ్లాసు కొర్రబియ్యం తీసుకున్నాను. మార్కెట్లో కొన్నవేనండి ఈ కొర్రబియ్యము. ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకోండి, కప్పు కానీ గ్లాసు కానీ. నేనైతే ఈ గ్లాస్తోనే ఒక గ్లాస్ బియ్యము తీసుకుంటున్నాను. తర్వాత వాటర్ వేసి శుభ్రంగా ఒక 2 సార్లు బాగా కడగాలి. కడిగిన తర్వాత నీళ్లు వంపేసి మళ్ళీ వాటర్ వేసుకోవాలి. తర్వాత మూత మూసి ఒక 8 గంటలు నాననివ్వాలి. నేను నైట్ నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఉదయము చూద్దాము, బియ్యం అంతా కూడా బాగా నానిపోయినాయి. ఇప్పుడు మనము ఈ వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఈ నీళ్ళతో మనము ఉప్మా చేసుకునేటప్పుడు ఎసురు వేసుకుంటాము. ఈ బియ్యాన్ని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల పల్లీలు వేసి వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లీలు వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, 2 స్పూన్ల మినపప్పు శనగపప్పు వేసుకోండి. పప్పులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఎండుమిరపకాయ, ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ తాలింపును వేయించుకోవాలి. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకోవాలి. ఒక క్యారెట్ ముక్కలు, ఒక పెద్ద సైజు క్యారెట్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. కొద్దిసేపు మగ్గనిచ్చి ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పును వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. తర్వాత మూత మూసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూద్దాము, ఒకసారి కలుపుకుందాం. క్యారెట్ ముక్కలంతా కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఎసురు వేసుకుందాము. 1 గ్లాసు కొర్ర బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత మూసి ఎసురుని మరిగించుకోవాలి. చూద్దాము, ఎసురు మరుగుతూ ఉంది. ఇప్పుడు మనము కొర్ర బియ్యాన్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఒక మంచి రెసిపీ అండి. ఇప్పుడు అందరూ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు కదా, మిల్లెట్స్ రెసిపీస్ తీసుకోవాలని. అంతా ఒకసారి కలుపుకుందాము. మూత తీసి ఇంకా కొద్దిగా వాటర్ ఉంది, మూత వేసి మరి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూద్దాము, అంతా ఒకసారి కలుపుకుందాం. పొడిపడలాడుతూ గుమగుమలాడుతూ ఉప్మా రెడీ అయిపోయింది. చేసుకోవడం చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చివరిగా కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుందాం. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.